ఓ మేడం చెప్పండి. నమస్తే. నమస్తే. గణేష్ చందా యూరి ఇదిగోటి. ఇదేంది 100నా? 5,000 ఇస్తాను. ఏంటి 5,000? 5,000 ఓకే. ఈ ఏరియా మొత్తం కలెక్ట్ చేసావు కదా? కలెక్ట్ చేస్తాం. ఎంత కలెక్ట్ చేసావు? వస్తుంది 10 లక్షలు. 10 లక్షలు. విగ్రహానికి ఎంత పెడుతున్నావు? విగ్రహం మేము ఎందుకు పెడతాం? డొనేట్ చేస్తారు ఎవరో ఒకరు. డొనేట్ చేస్తారు. Yes. మరి ప్రసాదాలు? ప్రసాదాలా ఎవరో ఒకరు రోజుకొకరు తెచ్చి పెడతారు ప్రసాదం. ఓ, ఈ 9 రోజులు పెడతారు, దానికి డొనేట్ చేస్తారు. అవును. ఓకే. మరి అన్నదానాలు? అరే అన్నదానం అంటే కాలనీ మొత్తం బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు మొత్తం తెచ్చి పెడతారు. వాళ్ళే ఉంటారు, వాళ్ళే పెడతారు. వాళ్ళే వండుతారు, వాళ్ళే పెడతారు. అవును. డొనేషన్ కూడా వాళ్ళే ఇస్తారు. ఓకే. మరి మీకెందుకు డబ్బులు? అరే చందా, గణేష్ చందా తీసుకుంటాం మేము. నువ్వు విగ్రహం కొనవు, ప్రసాదాలు కొనవు, డీజేలు పెట్టవు, ఏంటి ఈ 9 రోజులు పూజలు చెయ్యవు, మరి నీకెందుకు డబ్బులు? అరే ఎందుకంటే మరి నీకు చెప్తారు. నువ్వు ఇచ్చే 5,000కి 100 రూపాయలకి నీకు అన్ని సమాధానం చెప్పాలా? చెప్పాలి. ప్రతి ఒక్క రూపాయికి విలువ ఉంటుంది, చెప్పాలి కదా. లెక్కలు చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి అసలు దేవుడికే వెళ్తుందా, లేకుంటే ఇలా దెయ్యాలకే వెళ్తుందా?